జై శ్రీరామ్. మాఘమాస మేళ ప్రయాగరాజ్ ప్రయాణానికి మా లగేజెస్ అన్నీ ప్యాక్ చేసేసుకున్నామండి. చక్కగా విఘ్న వినాయకుడికి, శ్రీరాముల వారికి, అందరి దేవుళ్ళకి దండం పెట్టేసుకుని మా ప్రయాణం అయితే దిగ్విజయంగా ప్రారంభించుకున్నాము. నేను నాతో పాటు ఇంకొక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ప్రయాణం స్టార్ట్ చేసుకున్నామండి. కార్సేవపురం ఇది మా గేట్ ఎంట్రీ అండి. అక్కడి నుంచి బయటకు వెళ్ళి అలా వెళ్తున్నాం. ఇంకా అలా వెళ్తూ ఉడిపి రెస్టారెంట్ వరకు చేరుకున్నాము. ఇది ఎక్కడంటే రామ్ జన్మభూమి టెంపుల్కి ఆపోజిట్లోనే అండి. అలా వెళ్తూ అక్కడ మేము కలుసుకుంటామండి. అక్కడ మేము కలుసుకుని అక్కడి నుంచి మేము స్టేషన్కి వెళ్తామండి. ఇది ఇటు పక్కన ఇంకో ఉడిపి ఎక్స్ప్రెస్ అండి. ఎన్ని ఉడిపిలు ఇక్కడ మొత్తానికి 3-4 ఉడిపిలు ఉన్నాయి. అదిగో శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర, అదిగో టెంపుల్. ఇక్కడ వరకు వచ్చేసాం. ఇంక ఇక్కడ అందరినీ కలిసేసుకుని అయోధ్యాధామ్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాము. ఇదే టెంపుల్ అండి. అమ్మయ్య, మొత్తానికి వచ్చేసాము. అయోధ్యాధామ్ రైల్వే స్టేషన్ చేరుకున్నాము. ఈ ట్రిప్ మాత్రం చాలా సడన్ ప్లాన్ అండి. అసలు ఏమీ ప్లాన్ చేయలేదు. అలా అనుకున్నాం, అలా బ్యాగ్స్ ప్యాక్ చేసేసుకున్నాం, అలా ఎస్కలేటర్లు ఎక్కేస్తున్నాం, అలా వెళ్ళిపోతున్నాము. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది మాకు. ముందు ఇంత చలిలో అవసరమా అనుకున్నాం, కానీ ఏమో దేవుడు పిలిచాడు వెళ్ళిపోదాం అన్నంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. ప్లాట్ఫామ్ మీదకైతే వచ్చేసాం. ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. అలా రిజర్వేషన్ కాదు కదా, మనకి సీట్లు దొరుకుతాయా లేదా అన్న ఇదిలోనే ఉన్నాం. కానీ దేవుడి దయ వల్ల మాకు ఫ్రంట్లోనే దొరికేసాయండి. దేవుడి దయ వల్ల ట్రైన్ కూడా కదిలేసింది. ఇంకా మాకు కుతూహలం పెరిగిపోతుంది. ఇంకా ఎవరికి వారు బ్యాగులు అన్నీ పైన పెట్టుకుని సీట్స్లో కూర్చున్నామండి. ఇదిగో ఇలాగా నేను, కంచన్ భయ్య, శ్యాము, మా శివానంద్ భయ్య. అసలు ఒక్కొక్కళ్ళని చూస్తుంటే వాళ్ళ ఆనందం అదిగో చూస్తున్నారు కదా, అసలు చెప్పలేని అవుతుంది. ఒకళ్ళు అయితే అటు ఇటు చూస్తూ, ఒకళ్ళు ఫోన్లో అక్కడ ఏమేమి చూడాలని సెర్చ్ చేసేసుకుంటూ అలా అందరూ అలాగే ఉన్నారండి. మా శివానంద్ భయ్య, అదిగో నేను కూడా అటు ఇటు చూసుకుంటే అసలు ఏం చూడాలి ఏంటన్న ఇదిలోనే ఉన్నాం అందరం. అసలు మాకు నమ్మలేకపోతున్నాం, అసలు ట్రైన్ ఎక్కేసామా కూర్చున్నామా అన్నంత ఇదిలో ఉన్నాము. ఎప్పుడైనా మధ్యలో బోర్ కొట్టినప్పుడు ఇదిగో ఇలా సెల్ఫీలు తీసుకోవడం, చూసుకోవడం. ఇలా మధ్యలో స్టేషన్ల దగ్గర ఆగినప్పుడు అరగంట సేపు ఆగుతుంది. అప్పుడు కొంచెం కిందకి దిగి టీలు తాగుతున్నామండి. మళ్ళీ ట్రైన్ ఎక్కేసాక ఇదిగో చూడండి, ఇంకా రీచ్ అయిపోయాం. ఇదిగో ప్రయాగరాజ్ త్రివేణి సంగమం, గంగా నది ఎలా కనిపిస్తుందో చూడండి. వచ్చేసామండి ప్రయాగరాజ్ సంగంకి. ఇక్కడంతా కొత్త ప్లేసు, కొత్త మనుషులు. ఇంకెలా ఉంటుందా అనుకుంటూ అలా పరుగులు పెట్టేసుకుంటూ స్టేషన్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం. అదిగో గంగా, యమున, సరస్వతి యొక్క చిత్రాలను ఎంత చక్కగా పెట్టారో ఇక్కడ చూడండి. ఎంత చక్కటి డెకరేషన్, చాలా చక్కగా అనిపించింది వెళ్ళగానే. ఇంకా బయటకు వచ్చేసాక ఎంత చక్కగా ఉందో. రాత్రి ప్రశాంతంగా గంగా, యమున, సరస్వతి దేవుల విగ్రహాలు. ఆహా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. చక్కగా వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చేసాడు దిగ్గానే. ఇంకా అలా నడుచుకుంటూ వచ్చేసామండి. మొత్తానికి విశ్వ హిందూ పరిషత్ మా రూమ్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇచ్చే రూమ్స్, కాటేజెస్ ఎక్కడ ఉన్నాయో ఇదండి అది. ఇంకా అలా లోపలికి వెళ్ళిపోతూ మా టెంట్ ఏంటి, ఎక్కడ ఉంది అన్నీ వెతుక్కుంటున్నాము. బయట ఏదో లెఫ్ట్ సైడ్ చాలా చక్కగా ఉందండి రాముడిది, రేపు చూడాలి. మా టెంట్ వెతుక్కుంటూ వెళ్తున్నాము. ఏ నెంబరు? మాకైతే చాలా ఆకలేసేస్తుంది. వచ్చేసాం అన్నపూర్ణ భోజనాలయానికి. చక్కటి వేడివేడి అన్నం, పప్పు అన్నీ వేసి పెట్టారు. చాలా చక్కగా భోంచేసేసాము. చక్కగా భోంచేసాక శుభ్రంగా పడుకుని పొద్దున్నే లేచేసామండి. గుడ్ మార్నింగ్. లేచేసి ఇంకా వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి ఎప్పుడు మేము ఘాట్కి వెళ్ళి స్నానం చేద్దామా అని ఉంది. చలి చూడండి అసలు, మంచు ఎలా ఉందో. అంత చలిలో కూడా పాపం మన సూర్యుడు తన పని చేసుకుంటూ ఉదయించేశాడు.
కొంచెం చక్కగా అనిపించింది. కొంచెం సూర్యోదయం అయ్యాక కాస్త చలి కొంచెం నార్మల్ అయింది. అయినా ఇక్కడ చాలా చలి. ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు, కొంచెం పొగలా ఇలా నోటి నుంచి ఊతుంటే మంచు అలా వస్తుంది అసలు. చూడండి, ఇక్కడ చూడండి మా టెంట్ల దగ్గర మంచు ఎలా ఉందో అసలు. చల్లటి వాతావరణం అసలు. మళ్ళీ ఫ్రెష్ అయిపోయాక మా టెంట్. సో ఇదండి మా టెంట్. బాగుంది. ఒక రాత్రికి నైట్ పడుకోవడమే కాబట్టి చక్కగా బెడ్స్ ఇచ్చారు మంచిగా. చాలా మంచిగా అనిపించింది. మా బ్యాగ్స్ ఒకటి ప్యాక్ చేసేసుకోవాలండి. ప్యాక్ చేసేసుకున్నాక వెంటనే మళ్ళీ ఘాట్ దగ్గరికి వెళ్ళి స్నానం చేయాలి. कहाँ जा रहे हैं? बैग में क्या क्या रखे हो इसमें? संगम स्नान के लिए जा रहे हैं. बैग में ये परम पवित्र शालिग्राम, शिव शालिग्राम, दिखा विष्णु शालिग्राम. क्या करने वाले हो उसका? उसको अभी बढ़िया त्रिवेणी संगम पे अभिषेक करके पूजा पाठ करने के लिए लेके अच्छा, ऐसा भी होता है उसमें? क्या होगा? यस, ये हमारा लक्ष्मी नारायण जी का विग्रह है. जय हो जय हो. और ये शिवलिंग है, स्फटिक शिवलिंग है. और ये एक और शिवलिंग है. और ये पानपट्टम बोलते हैं उसको. खुद भी स्नान करोगे और भगवान जी को भी स्नान करवाने लेके आए? वाह, चलो अच्छी बात. हम तो पहली बार सुन रहे हैं. क्या होता है इससे? ये हनुमान जी है. ये हनुमान जी है. ये श्री चक्र, श्रीयंत्र है. श्रीयंत्र माता रानी का है. माता रानी. ये नारायण शालिग्राम है. और मैं दिखाऊंगा एक शिव जी का. उससे क्या होता है इन लोग भगवान जी को नहाने के? नहाने से क्या होता मतलब है? हमको खुद भक्त लोगों को अच्छा लगता है कि हम हमारा घर से भगवान मूर्ति को इधर तक लेके आए और नहवाए. ऐसा करके एक अच्छा फील होता है. ये है हमारा शिवलिंग है. ये हमारा शिवलिंग है. और इसके साथ साथ एक नंदीश्वर भी है. ये हमारा नंदी है. ठीक है, बहुत बढ़िया. ये सब नहवा के जाएंगे. चलो देखो दोस्त. हेलो श्याम. रेडी हो गया है संगम स्नान के लिए. संगम नहाने जा रहे हैं. हमारी बहुत सौभाग्य की बात है. हम इतने सालों बाद आज जा रहे हैं. వెరీ గుడ్, వెరీ గుడ్. చలో చలో చలో. ఇది మన కాటేజెస్ దగ్గర నుంచి త్రివేణి సంగమం స్నానం చేయడానికి బయలుదేరుతున్నాము. జై శ్రీరామ్. ఎస్, ఆ సూర్యుడు చూడండి, చెట్ల మధ్య నుంచి సూర్యోదయం ఎంత చక్కగా ఉందో. ఎస్, త్రివేణి సంగమం దారిలో ఉన్నామండి. ఇదిగో సంగం. ఇంకా మనకి 1.2 కిలోమీటర్ వాక్ చేయాలండి. దారిలో చూడండి ఎన్ని చిన్న చిన్న షాప్స్, చాయ్. జై శ్రీరామ్. త్రివేణి సంగమ స్నానంకి స్టార్ట్ అయ్యాము. ये देखो शिवानंद भैया है, कंचन भैया, श्याम. बोलो हाय. 20,000 का मोबाइल मिला है. जय श्री राम. जय दिखाओ. 4 चवन्नी चौड़े पे. జై శ్రీరామ్. సంగం దారిలో ఉన్నాము, స్నానం చేయడానికి వెళ్తున్నాము. జస్ట్ ఇప్పుడే ఇది తీసుకున్నాము కంటైనర్. త్రివేణి సంగమ పవిత్రమైన నదీ జలాన్ని ఇందులో పెట్టడానికి. ఇదొక సౌత్ టెంపుల్ అండి. यही है. अच्छा अच्छा अच्छा. మనం ఇక్కడ ఫేమస్ బడే హనుమాన్ జీ మందిర్. బడే హనుమాన్ జీ చూడండి, బడే హనుమాన్ జీ మందిర్. దీని వెనకాలటండి ఇక్కడ పడుకున్న ఆంజనేయ స్వామి మనకి దర్శనం ఇస్తారు. అక్కడికి ఇప్పుడు స్నానం చేసి ఈ గుడిని దర్శించుకోవడానికి వెళ్తున్నామండి. చూడండి ఎలా పరుగులు పెడుతున్నాడో. మేము పరుగులే పెడుతున్నాము. సప్తాశ్వరమారూఢం భజనంకస్య పాత్రం సూర్య ప్రణమామ్యహం. हेलो सर, रेडी. कहाँ जा रहे हो? जय श्री राम.
ఇది ఇప్పుడు చూస్తున్న కిలా అండి, అప్పుడు పురాతన టైంలో అక్బర్ నిర్మించాడుట. ఇదిగో కిలా, జూమ్ చేస్తున్నాను, ఇదిగో ఈ కిలా అండి. ఇక్కడే మన బడే హనుమాన్ మందిర్ ఉందిట. వెళ్ళి ఇప్పుడు దర్శించుకుంటాం. మేము ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నామోట, ఇప్పుడే మాకు ఒక భయ్య వాళ్ళు చెప్పారు, అక్కడ వానాకాలం టైంలోట మొత్తం నీళ్ళన్నీ వచ్చేస్తాయట అక్కడికి. ఇప్పుడు చూస్తున్న కిలా చూస్తున్నారు కదండి, మన బడే హనుమాన్ మందిర్ దగ్గర ఉన్నది, అక్బర్ నిర్మించాడని చెప్పాను కదా. ఇక్కడ ఆ పైన వైట్ కలర్ లేయర్ దాకా వానాకాలం టైంలో నీళ్ళు వచ్చేస్తాయట మొత్తం. ఎంత ఇదండి చూడండి అసలు. సూర్యుడు ఎంత చక్కగా దర్శనమిస్తున్నాడండి. ఓం శ్రీ ఛాయా ఉషాపద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామిని నమో నమః. నా వెనకాల చూస్తున్నది అది ఎంత సెక్యూర్ అంటేట, ఇంటాక్ట్ అంటేట. అక్కడక గన్స్ కానీ ఇలాంటి ఆయుధాలు కానీ పెట్టుకోవడానికి అప్పట్లో చాలా సెక్యూర్ ప్లేస్ అది చూస్తున్న కిలా. సో అలా యూజ్ చేసుకునేవారంట. ఫైనల్లీ మోడీ గారు, యోగి గారు మనకి హార్దిక శుభకామనాయే వెల్కమ్ పలుకుతున్నారండి. ఇక్కడ సంతులుండే ఆశ్రమం చూడండి ఎలా ఉందో. యమునా నది సైడ్కి వచ్చామండి, చూడండి ఇదే యమునా నది. పరవళ్ళు తొక్కుతున్న కృష్ణా నది చూడండి, దాని అందాలు. కృష్ణమ్మ తల్లి. ఇక్కడ ఒక ప్రత్యేకత చెప్తాను మీకు, అదేంటంటే ఇక్కడ పక్షులు ఉన్నాయి చూడండి, అలా అలా ఎగురుతున్నాయి. జూమ్ చేశాను. అవి నార్మల్ అయిన పక్షులు కాదండి. ప్రతి సంవత్సరం సైబేరియన్ పక్షులని స్పెషల్గా ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తాయట. మరి భగవంతుడి మాయ చూడండి ఎంత ఇదిగా ఉందో, విచిత్రంగా. దానికి అసలు మన బుద్ధికి అయితే తెలుస్తుంది అవి ఇప్పుడు ఈ నెల ఫిబ్రవరి, ఈ నెల మార్చు, ఈ నెల ఏప్రిల్ అలా అని. కానీ ప్రతి సంవత్సరం తెలియకుండా ఇదే టైంకి సైబేరియన్ పక్షులు ఇక్కడికి వచ్చి వాళ్తాయిటండి. ఆ అందం చూడండి. ఇంకా రాబోయే వీడియోస్లో ఆ సైబేరియన్ పక్షుల్ని ఇంకా జూమ్ చేసి క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంకా జూమ్ చేస్తున్నాయి. ఇదిగో సైబేరియన్ పక్షులు, కొన్ని కూర్చున్నాయి, కొన్ని ఎగురుతున్నాయి. ఇది చూడండి, గడ్డి అంత గడ్డి వేశారండి. కృష్ణమ్మ నది. అబ్బా, ఈ అందం నా కెమెరాకి చిక్కడం నా అదృష్టం. ఆ పక్షుల గుంపు చూడండి పైన ఎంత చక్కగా ఒకే వంతులో ఒకే వరుసలో ఎలా ఎగురుతున్నాయో. బాబా, ఈ అందం ఎక్కడొస్తుందండి? ఎన్ని లక్షల కోట్లు పెడితే వస్తుందండి ఈ అందం? అబ్బో, ఇవి ఎప్పుడో చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళం. మేము దీంతో ఇన్ని రోజులకి చూశాను. మేము ఇంకా నదిలో స్నానం చేసే ముందరే మేము ఫోటోలు తీసుకున్నాం. ఇవిగో దిగేశాను. మొత్తానికి అంత చలిలో లోపలికి దిగేశాను. అక్కడ నేను నా బ్యాగ్ని తడుపుతున్నాను కదా, అదేం లేదు, అందులో నా దేవుని విగ్రహాలు ఉన్నాయి కదా, శాలిగ్రామాలు, శివునిది, అవి మునగడానికి ఆలోచిస్తున్నాను. మూలిగేశాను. అబ్బో, ఎంత చలిగా ఉందో అసలు. 3 మునకలు వేసేస్తున్నాను. 1, 2, అబ్బో 3. ఎంత చలిగా ఉందో అసలు, నేను తట్టుకోలేను అసలు. తట్టుకోలేనంత చలి. చక్కగా పూజ కూడా చేసుకుంటున్నాను. సంధ్యావందనం కూడా చేశాను. గాయత్రి జపం కూడా చేసేసుకుంటున్నా. చక్కగా అర్ఘ్యప్రదానం కూడా ఇచ్చుకుంటున్నాను. మా శ్యామ్ కూడా ఇచ్చేశాడు అర్ఘ్యప్రదానం. జై శ్రీరామ్. ఇప్పుడే త్రివేణి సంగమంలో స్నానం చేసి చక్కగా అందరం స్నానం చేసి పునీతులం అయ్యి వస్తున్నాం. ఇగో శ్యామ్. దారి మధ్యలో ఒక క్యామెల్ కనిపించిందండి. దాంతో ఒక ఫోటో దిగాను.